పోరాడండి. అద్దంకి రంజీ తోఫీర్. ఈ తరం సత్య ప్రవక్త అద్దంకి రంజీ తోఫీర్ గారి కలం నుండి వెలువడిన మరో ఆత్మాభిషక్త గ్రంథం ఇది. దేవుడు వారికి అప్పగించిన ప్రత్యేక ప్రణాళికలోని 9 గ్రంథాలలో ఇది ఒకటి కాదు. పరలోకపు దేవుడు ఈ భూమి మీద కట్టబడుతున్న తన సంఘములోని భ్రష్టత్వాన్ని చూచి భరించలేక అత్యవసరంగా పంపించిన వాక్యాగ్ని ఇది. ఇక ఆలస్యం ఎందుకు, ప్రార్థనాపూర్వకంగా చదవడం ప్రారంభించండి. పోరాడండి. యూదా పత్రికపై సమగ్ర వ్యాఖ్యానం. పరలోకములో గొర్రెపిల్ల వివాహ మహోత్సవ ఏర్పాట్లు చురుకుగా జరిగిపోతున్నాయి. భూమి మీద సంఘకన్యక అజాగ్రత్త పరురాలై అసత్య బోధల స్తంభమై భ్రష్టు పట్టిపోతోంది. ఈ భ్రష్టత్వంపై యుద్ధానికి, దేవుని సేనలను తలడించడానికి పరిశుద్ధాత్ముడు చేసిన యుద్ధనాదం ఇది. విషయ సూచిక ప్రస్తావన: 1. ఒక అత్యవసర సందేశం. 2. పోరాడండి. 3. దేనికోసం ఈ పోరాటం. 4. 3 ముఖ్య పోరాటాలు. 5. ఈ పోరాటం శరీర సంబంధమైనది కాదు. 6. దుర్బోధలలో మొదటిది. 7. దేవుడంటే ప్రేమే కాదు, తీర్పరి కూడా. 8. తేజోవాసుల ఘోర పాపం. 9. తేజోవాసుల అడుగుజాడల్లో భూనివాసులు. 10. భ్రష్టుల పట్ల గౌరవమా. 11. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం. 12. నా జనులు జ్ఞానము లేని వారై. 13. భ్రష్టులను గుర్తుపట్టండి. 14. క్రైస్తవ కయీనులు. 15. క్రైస్తవ బిలాములు. 16. బిలాము తొలి తప్పటడుగు. 17. అంధుడైన మార్గదర్శకుడు. 18. మూడో భ్రష్ట సమాజం. 19. అపోస్తలిక సేవ. 20. ప్రవక్తలు బోధకులు. 21. ప్రవక్తలను గుర్తుపట్టండి. 22. భ్రష్టులను గుర్తుపడదాం. 23. సైనికులకు ఒక ముఖ్య గమనిక. 24. మేఘాలు, మేఘమండలం. 25. నిర్జల మేఘాలు. 26. సత్యాన్వేషకులకు ఒక శుభవార్త. 27. నిష్ఫల వృక్షాలు. 28. నరకానికి వెలుపట రెండవ మరణం. 29. ఇక మన రక్షణానందం హలక్కేనా. 30. లోక సముద్రపు టలలు. 31. బైబిల్లో ఆస్ట్రాలజీ. 32. నక్షత్రాలు మన సేవకులు. 33. బైబిలుకు వెలుపట దైవ సత్యం. 34. ఆధ్యాత్మిక నక్షత్ర రాసులు. 35. 2 ప్రవక్తలు చక్కని మాదిరులు. 36. లైంగికత మీద దేవుని ఆమోద ముద్ర. 37. దేవుని స్నేహితులు. 38. దేవుడు పంపని ప్రవక్తలు సంఘ పతనానికి కారకులు. 39. తీర్పరి వస్తున్నాడు. 40. మరికొన్ని భ్రష్టత్వ లక్షణాలు. 41. గర్వం పతనానికి దగ్గరి దారి. 42. పరిహాసకులు. 43. ఆత్మలేనివారు. 44. ఆత్మ సంబంధుల ప్రథమ లక్షణం. 45. సేవాశక్తి గల వారికి హెచ్చరిక. 46. ఆత్మానుసారంగా ఆరంభించి. 47. మిమ్మను మీరు కట్టుకొనుచు. 48. ప్రార్థనలో పై అంతస్తు. 49. భాషలలో అందరూ ప్రార్థించగలరా. 50. పరిశుద్ధాత్మలో ప్రార్థించండి. 51. వధువు కోసం ప్రభుని కనికరం. 52. దేవుని ప్రేమలో మనం. 53. ప్రేమకు కోపం వస్తుంది. 54. ప్రియమైన సందేహరావులు. 55. ఇతరుల రక్షణ మన సంరక్షణ. 56. పాపాన్ని ద్వేషించండి, పాపిని కరుణించండి. 57. తొట్టిల్లకుండా. 58. అరణ్యములో వడపోత. 59. మనలో కార్యకారి అయిన దైవశక్తి. 60. మా రక్షణ కొరకు స్తోత్రము. 61. క్రైస్తవుడు కాలాతీతుడు. ప్రస్తావన: యూదా పత్రిక బైబిల్లోని అతి చిన్న గ్రంథాలలో ఒకటి. ఈ పత్రిక నిడివి కేవలం 1 పేజీ మాత్రమే. కేవలం 25 వచనాలు కలిగిన ఒకే ఒక్క అధ్యాయం యూదా పత్రిక. పరిమాణములో చిన్నదే కానీ యూదా పత్రికలో ప్రస్తావించబడినన్ని వైదాంతిక అంశాలు, థియాలజికల్ ఇష్యూస్, మర్మాలు బహుశా బైబిల్లోని ఏ ఇతర గ్రంథములోనూ ప్రస్తావించబడలేదంటే అతిశయోక్తి కాదు. యూదాపత్రిక వ్రాయబడిన శైలి అద్భుతం. అటువంటి శైలి ఒక పరిశుద్ధాత్మ దేవునికే సాధ్యం. 1000 పేజీల సమాచారాన్ని ఆయన 1 పేజీలో కుదించి వ్రాసి మనకు అప్పగించాడు. ఈ చిన్న పత్రిక ఒక గవాక్షం, అనగా కిటికీ అనుకుంటే అందులో నుండి మనం పరలోకాన్ని, పాతాళాన్ని,
భూత భవిష్యత్ కాలాలను అసంఖ్యాక మర్మాలను చూడవచ్చు. యూదాపత్రికలో పరిశుద్ధాత్ముడు అలవోకగా అలా అనేక సంగతులను స్పృశిస్తూ వెళుతుంటాడు. ఆ సంగతుల వంక మనం దీక్షగా చూస్తే మన ముందు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రపంచం ఆవిష్కృతం అవుతుంది. ఇంతకు మునుపు దేవుడు నా చేత రచింపజేసిన ఇతర గ్రంథాలకు ఈ పుస్తకానికి రచనా శైలిలో చాలా వ్యత్యాసం ఉందని పాఠకులు సులభంగానే గ్రహిస్తారు. ఈ భేదానికి కారణం వివరించడం అవసరమని భావిస్తున్నాను. నా ఇతర గ్రంథాలన్నీ ఏదో ఒక తాత్విక వైదాంతిక అంశం మీద వ్రాయబడ్డాయి. ఈ గ్రంథం మాత్రం నా కలం నుండి పరిశుద్ధాత్ముడు వెలువడి చేస్తున్న నూతన గ్రంథ పరంపరకు నాంది అని చెప్పవచ్చు. ప్రస్తుత గ్రంథం బైబిల్లోని ఒక గ్రంథం మీద సమగ్ర వ్యాఖ్యానం చేసే ప్రయత్నం. ఒక అంశం మీద ఒక గ్రంథం రాయడం వేరు, బైబిల్లోని ఒక గ్రంథం మీద వ్యాఖ్యానించడం వేరు. ఎందుకంటే బైబిల్లోని ప్రతి గ్రంథములోనూ లెక్కలేనన్ని అంశాలు ఇమిడి ఉంటాయి. బైబిల్లోని ఒక గ్రంథాన్ని వ్యాఖ్యానించాలంటే అనేక అంశాలను వివరించవలసి ఉంటుంది. అందుచేత ఈ గ్రంథం ఏక నదీ ప్రవాహంలాగా ఉండదు. అనేక నదులు వచ్చి సాగరములో కలిసినట్లు ఉంటుంది. అందుచేత ఈ గ్రంథ సారాంశాన్ని గ్రహించడానికి పాఠకులు కొంచెం కష్టపడవలసి ఉంటుంది. కొంచెం కష్టతరం అయినప్పటికీ ఈ గ్రంథాన్ని జాగ్రత్తగా చదివి గ్రహించి ఈ గ్రంథంలోని పాఠాలను తమ జీవితాలకు అన్వయించుకొని ఆత్మీయ యాత్రలో ముందుకు సాగే విశ్వాసులు తప్పనిసరిగా చిరంతనమైన ఆశీర్వాదాలను పొంది తీరుతారు. ఈ చిన్న పత్రికలోని ఆధ్యాత్మిక విజ్ఞాన ఖనిని త్రవ్వుకొని స్వతంత్రించుకోవడానికి బయలుదేరుదామా మరి? ఇట్లు సర్వజన శ్రేయోభిలాషి, సత్య సంస్థాపనాభిలాషి, ఈ తరములో దేవుని నోరు, అపోస్తులుడు అద్దంకి రంజిత్ ఓఫీర్. మొదటి అధ్యాయం, ఒక అత్యవసర సందేశం. యూదాపత్రిక 3వ వచనాన్ని చదవండి. ఈ విషయాన్ని నేను వ్రాయవలసి వచ్చెను అంటున్నాడు యూదా భక్తుడు. అంటే ఇప్పుడు వ్రాస్తున్న మాటలు యూదా తప్పనిసరి పరిస్థితుల్లో ఒక ఒత్తిడికి లోనై వ్రాస్తున్నాడు. తనంతట తానుగా తన మనస్సులో ముందు తాను అనుకున్న మాటలు యూదా ఇప్పుడు వ్రాయటం లేదు. తాను ఇంకేదో వ్రాద్దామని ప్రయత్నిస్తూ ఉంటే అది కాదు, ఆ విషయం ఇప్పుడు అవసరం లేదు, ఇదిగో ఈ విషయం వ్రాయి అని మరొక అతీత శక్తి యూదాను ఒత్తిడి చేసింది. అందుకే వ్రాయవలసి వచ్చెను అంటున్నాడు. అసలు అంతకుముందు ఏం వ్రాద్దామనుకున్నాడు యూదా? మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా అది యూదా వ్రాద్దామనుకున్న అంశం. మనకందరికీ కలిగెడు రక్షణ. రక్షణ అనేది త్రికాలాలలో, అంటే గతానుభవంలో, ప్రస్తుతంలో, ఆ తర్వాత భవిష్యత్తులో కూడా మన కోసం సిద్ధపరచబడి ఉంది. మనం రక్షణ పొందితిమి అన్నది వాస్తవమే. మనం అనుదినము రక్షణ పొందుచున్నాము అన్నది వాస్తవమే. మనం రక్షణ పొందబోచున్నాము అన్న మాట కూడా వాస్తవమే. మనం పొందబోతున్న భవిష్యత్ కాల రక్షణ క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు సంఘం మహిమపరచబడి పరలోకములో ప్రవేశించిన తరువాత విశ్వాసులు అనుభవించబోయే నిత్య మహిమకు సంబంధించిన అంశం. విశ్వాసులు పరలోకానికి ఎత్తబడిన తర్వాత నిత్యత్వములో వారికి ఏం జరుగుతుంది, నిత్యత్వం అంతా వారేం చేస్తారు అని కొందరు ప్రశ్నిస్తుంటారు. సరిగ్గా ఆ ప్రశ్నకే జవాబు రాయాలని అనుకున్నాడు యూదా. ఈ అంశంపై ఆయనలో విశేషాసక్తి కలిగింది. కాగితము కలము తీసుకొని ప్రయత్నపడ్డాడు. అయితే దేవుని హస్తం యూదా మీదకు బలంగా దిగివచ్చింది. యూదా మనస్సు, చేయి, కలము దేవుని ఆధీనమైపోయాయి. యూదా, ఆ అంశం నీవిప్పుడు రాయనక్కరలేదు. అంతకంటే అత్యవసరమైన సందేశం ఒకటి ఉంది. తమకు సంభవించబోయే నిత్య మహిమలను గూర్చి విశ్వాసులు తెలుసుకోవడం కంటే ముఖ్యంగా ఈ భూమి మీద వారు చేయవలసినదేమిటో విశ్వాసులు తెలుసుకోవాలి. ఈ సంగతి వ్రాయి అని దేవుడు బలవంత పెట్టాడు. అందుకే ప్రియులారా, నేను ఇంకేదో రాద్దామనుకున్నాను గాని నా ఇష్టానికి విరుద్ధంగా ఇప్పుడు ఈ సందేశం నేను వ్రాయాల్సి వచ్చింది అంటున్నాడు యూదా భక్తుడు. అవును, పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఏం పని ఉంటుంది అని అడగడం ఆత్మీయ సోమరులకు, అజాగ్రత్త పరులకు అనవసరమైన ప్రశ్న. ఈ భూమి మీద మనం ఉండగా మనం చేయాల్సిన పని సక్రమంగా చేయకపోతే ఇక మనం పరలోకంలో చేయటానికి ఏమీ ఉండదు. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళడమే జరగదు కాబట్టి. అందుచేత యూదా పత్రిక మనకు నేర్పిస్తున్న అత్యవసర పాఠం ఏమిటంటే, క్రీస్తు రాకడలో ఎత్తబడగోరేవారు, నిత్య మహిమలో ప్రవేశించగోరేవారు
ఈ లోకంలో తప్పనిసరిగా ఒక పని చేయాలి. అదేమిటంటే, బోధకులు 2 రకాలు. దేవుని గూర్చి తమ వ్యాఖ్యానాలు చెప్పే మేధావులు ఒక వర్గం. ఆ దేవుడే బోధించాలనుకున్నప్పుడు ఆయన నోరుగా మారే అభిషక్తులు కొందరు. అలాగే దేవుని గూర్చి ఎన్నో విషయాలు వ్రాసే రచయితలు ఉన్నారు. కానీ దేవుడే ఒక విషయాన్ని వ్రాయాలనుకున్నప్పుడు ఆయన చేతి కలంగా మారిపోయిన ప్రవక్తులు అరుదుగా మానవ చరిత్రలో కనబడతారు. అలాంటి వారిలో ఒకడు యూదా. 2వ అధ్యాయం. పోరాడండి అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది అంత్యకాలపు క్రైస్తవ సంఘానికి సర్వశక్తి గల దేవుడిస్తున్న పిలుపు. ఇంగ్లీషు తర్జుమాలో కంటెంట్ ఎర్నెస్ట్లీ అని ఉంటుంది. అంటే మనస్ఫూర్తిగా శక్తి వంచన లేకుండా యుద్ధం చేయండి అని అర్థం. అంటే మరొక విధంగా చెప్పాలంటే దేవుడు మనల్ని సైనికులుగా సిద్ధపడమని ఆదేశిస్తున్నాడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె శ్రమ అనుభవించు అంటూ పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి పిలుపునిచ్చాడు. 2వ తిమోతి 2:3. ఎపఫ్రొదితును గూర్చి ఫిలిప్పీలకు రాస్తూ అతడు నా తోడి యోధుడు, మై ఫెలో సోల్జర్ అంటున్నాడు పౌలు భక్తుడు. అవును, అంత్యకాలం సమీపిస్తున్న కొద్దీ, యేసు ప్రభుని రాకడ సమీపిస్తున్న కొద్దీ దేవుని సంఘం ఒక మహాసైన్యం కావాలి. ప్రభువైన యేసు తన వధువు సంఘాన్ని గురించి మాట్లాడుతూ, నీవు టెక్కెములనెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు అన్నాడు. పరమగీతం 6:4లో. అదే అధ్యాయం 10వ వచనంలో క్రీస్తు సంఘం వ్యూహిత సైన్య సంభీకర రూపిణి, అంటే వ్యూహము తీరి నిలుచున్న సైన్యమంత భీకరంగా కనబడుతున్నది అన్నమాట. ఇంతకు మనం సైనికులం కావాలంటే మనలో ఉండవలసిన లక్షణాలు ఏమిటి? మొట్టమొదట సైనికుడు అన్నవాడు తాను గాయపడడానికి గాని ఎదుటివారిని గాయపరచడానికి గాని వెనుకాడకూడదు. గాయాలన్నా రక్తం కారడమన్నా సామాన్య ప్రజలు భయపడతారు. అయితే సైనికుడు భయపడడు. భయపడేవాడు సైనికుడుగా పనికిరాడు. ఒక పోరాటం న్యాయసమ్మతమైనదని ధర్మసమ్మతమైనదని భావించినప్పుడు, పోరాడక తప్పని పరిస్థితి వచ్చినప్పుడు నిజమైన మంచి సైనికుడిక వెనుకంజ వేయకుండా దృఢ నిశ్చయంతో ఏకాగ్రతతో కత్తి గులిపించి యుద్ధంలోకి దూకుతాడు. ఆ పోరాటంలో తనకే గాయాలు కలగవచ్చు, లేదా తన గడ్గదాటికి ఎదుటివారికి గాయాలు కలగవచ్చు. ఏమైనా కానీ పోరాటమే ధ్యేయం, విజయం సాధించడమే లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో ఇక కనికరము, సానుభూతి లాంటి భావాలకు తావు ఉండదు. పిరికితనానికి అసలే తావు లేదు. దీన్నే క్షాత్రగుణం అంటారు. ఈ క్షాత్రగుణం కలిగిన వారినే క్షత్రియులు అన్నారు. ఇది అసలు అర్థం. ఈ క్షాత్రగుణం కలిగిన వారే రాజ్యాధికారానికి అర్హులన్నారు. ఈనాడు క్రైస్తవ విశ్వాసులు కూడా క్షాత్రగుణం సంతరించుకోవాలి. ఈ రోజులో క్రైస్తవులు పిరికి వాళ్ళైపోతున్నారు. మరీ నాజూకు క్రైస్తవుల తరం ఒకటి పుట్టుకొచ్చింది. యుద్ధం చేద్దాం పద సోదరా అంటూ ఈ తరం క్రైస్తవుని వెంటబెట్టుకు వెళితే, యుద్ధం మధ్యలో ఉండగా అన్నయ్య నేను రక్తం చూడలేను, రక్తం చూస్తే నాకు కళ్ళు తిరుగుతాయి, అయ్యో ఆ అవతలి వారిని అంత గట్టిగా కొడతావేమిటి, పాపం ఎంత బాధపడుతున్నాడో, కాస్త మెల్లిగా కొట్టు, అయినా మనకు ఇంత క్రోధం ఉండకూడదు, ఎందుకు ఎదుటివారిని నరకడం, మనం దయాగుణం చూపాలి అంటూ అసలైన సైనికుడికి ఆటంకాలుగా గుదిబండలుగా తయారవుతున్నారు. నాజూకు క్రైస్తవులు మీకు నమస్కారం. మీరు దేవుని సైన్యంలో ఉండడానికి పనికిరారు. ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు యుద్ధరంగాన్ని, గిలాదు కొండను విడిచి తిరిగి వెళ్ళవలెనని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 7:3. ఎదుటివాడికి రక్తం కారితే మేము చూడలేమని వయ్యారాలు పోతున్నారా? రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తులగునుగాక అంటున్నాడు దేవుడు. ఇర్మియా 48:10. ఇక్కడ మనం దూయవలసింది ఉక్కుతో చేసిన ఖడ్గం కాదు, మన చేతికి దేవుడిచ్చిన దేవుని వాక్యం అనే ఖడ్గం. మామూలు కత్తులు ఉపయోగిస్తే మనుషులు చస్తారు, వాక్య ఖడ్గం ఉపయోగిస్తే మనిషిలోని పాపం చస్తుంది, లోకం బాగుపడుతుంది. అయితే వాక్య ఖడ్గం ఉపయోగించినప్పుడు కూడా నెత్తురు కారడం ఖాయం. దేవుని వాక్యపు ఖడ్గదాటికి హృదయాల్లో గాయాలు కలుగుతాయి, హృదయములో నెత్తురు కారుతుంది. అయినా సైనికుడు స్థిర మనస్సుతో తన ఖడ్గం దూసి పోరాడుతూనే ఉండాలి. మనం ఎప్పుడూ ప్రేమ చూపడమే కాదు, అవసరమైనప్పుడు కాఠిన్యం కూడా చూపగలగాలి. అది మన సొంత కోపము, ఉద్రేకము కాదు. దేవునికి ఇష్టం లేని విషయాల పట్ల పరిశుద్ధాత్మ దేవుడు మనలో నింపిన క్రోధమై ఉండాలి. అప్పుడే మనం పోరాడగలం. మన పోరాటంతో దేవుని మహిమపరచగలం.
ఇంతకు యూదా పత్రికలోని దైవ పిలుపును నేను విన్నాను, లోబడ్డాను, పోరాటానికి దిగాను. 600 సరే దేవుని కార్యాలు చెడగొడుతున్న మూర్ఖుల హృదయాల్లో నెత్తురు కారకుండా నేనెత్తిన వాక్య ఖడ్గాన్ని దించేది లేదు. పిరికి క్రైస్తవులారా, నాజుకు క్రైస్తవులారా, మీరు ఈ ఘోరమంతా చూడలేరు గాని దయచేసి ఇంటికి వెళ్ళండి. రోషము క్షాత్ర గుణము కలిగిన క్రైస్తవులు యుద్ధానికి రండి. క్రీస్తురాజు రాకడ కొరకు సిద్ధపడడంలో ఇది మొదటి ఘట్టం. వింటున్నారా? యేసురాజు సమాధానకర్తి అయిన అధిపతి అని యెషయా 9:6 లేఖనం ప్రకటిస్తున్నది. ఆ యేసును హృదయములో ప్రభువుగా ప్రతిష్ఠించుకొని ఆయనను ఆరాధించే వ్యక్తులు, యేసు భక్తులు సహజంగా శాంతి కాముకులు. పోరాటం అనేది శాంతికి పూర్తిగా విరుద్ధమైన భావన. క్రైస్తవులారా పోరాడండి అనే పిలుపుకు అర్థం శాంతి కాముకులారా యుద్ధానికి సిద్ధపడండి అని. ఈ భావన స్వయం వైరుధ్యం కాదు. దేవునితో సమాధానపడిన ధన్యులు దేవ విరోధ శక్తులతో సమాధానంగా ఉండడం సాధ్యం కాదు. విషయంలో దేవ విరోధ శక్తులు అంటూ కొన్ని ఉన్నంత వరకు పోరాడకుండా ఉండడం క్రైస్తవుడికి భావ్యం కాదు, న్యాయం కాదు. 3వ అధ్యాయం. దేనికోసం ఈ పోరాటం? మనం పోరాడాలి, మనలో పౌరుషము క్షాత్రగుణము ఉండాలి. అయితే దేనికోసం ఈ క్షాత్రగుణం? దేనికోసం మన యుద్ధం? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం. ఆ మాటలు విన్నారా? బోధ కోసం పోరాడమని మనల్ని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ రోజుల్లో ఒక వింత మూక ప్రసంగ వేదికలపైకి దొడ్డిదారిని వచ్చి చేరింది. సిద్ధాంతాల విషయంలో మనం ఘర్షణ పడకూడదని వారు వాదిస్తున్నారు. దుర్బోధనలను ఖండించకూడదట. అందరి బోధను సమానంగా గౌరవించాలట. మామూలుగా సువార్త చెప్పుకుంటే చాలదా? వాళ్ళ బోధను వీళ్ళ బోధను విమర్శించాల్సిన అవసరం మనకేమిటి అని అడిగే వాళ్ళను నేను చూశాను. దేవుని సంఘపు ప్రసంగ పీఠం మీదికి ఈ భ్రష్టులు ఎలా వచ్చారో నాకు అర్థం కాదు. మనం కేవలం యేసుక్రీస్తే లోక రక్షకుడు అని చెప్పుకు తిరగటమే కాదు, పరిశుద్ధులకు దేవుడు అప్పగించిన బోధ కోసం యుద్ధం చేయాలి కూడాను. ఎందుకంటే ఆ ఆదిమ అపోస్తుల బోధను తొలగించి దుర్బోధలతో సంఘాన్ని నింపేందుకు సాతాను తీవ్రంగా యత్నిస్తున్నాడు. చాలా వరకు వాడు అసత్య బోధలతో సంఘాన్ని ఇదివరకే నింపేశాడు కూడా. ఈ దుర్బోధలను పెంచి పోషించి సాతాను దూతల జత పనివారుగా స్థిరపడిపోయిన వాళ్ళు పరలోకానికి వెళతామని ఎలా అనుకుంటున్నారు? అది జరగని పని. యేసు 2వసారి వస్తున్నాడు. ఆనాడు ఎత్తబడే వారెవరంటే ఆదిమ అపోస్తులిక బోధ కోసం యథార్థ మనసుతో పోరాడేవారే. పాఠక సోదరా సోదరి, చేవ చచ్చిన భ్రష్టబోధకులు చెప్పే చచ్చు మాటలు నమ్మి చెడిపోకు. సత్యబోధ కోసం నీవు పోరాడటం, దుర్బోధలను చీల్చి చెండాడడం నీ విద్యుక్త ధర్మం. అర్థమైందా? 4వ అధ్యాయం. 3 ముఖ్య పోరాటాలు. బోధ నిమిత్తం మీరు పోరాడవలెనని యూదాపత్రిక 3వ వచనం. ఈనాటి సార్వత్రిక సంఘానికి ఒకానొక అత్యవసర పాఠాన్ని పదే పదే నొక్కి చెప్పాల్సిన అవసరం ఉంది. అదేమిటంటే దేవుని కోసం విశ్వాసి చేసే పోరాటం ప్రధానంగా 3 రకాలు. 3 విధాల పోరాటం విశ్వాసి నిరంతరం చేస్తూ ఉండాలి. మొదటిది, క్రీస్తునందు తన విశ్వాసాన్ని కాపాడుకునే నిమిత్తం విశ్వాసి నిరంతరం పోరాడాలి. పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి తన మొదటి పత్రికను వ్రాస్తూ విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము అని హెచ్చరించాడు. 6:12. అంటే ఆ విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మన నిత్య జీవాన్ని పొందడానికి అవసరమైన పోరాటం అన్నమాట. క్రీస్తునందు మన విశ్వాసాన్ని మనం పోగొట్టుకుంటే ఆ నిత్య జీవాన్ని పొందలేం. మన విశ్వాసాన్ని కాపాడుకుంటేనే మనం నిత్య జీవాన్ని చేపట్టగలం. అందుకే పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకొంటిని అని సాక్ష్యం ఇచ్చాడు. అనేక శ్రమలతో కూడుకున్న జీవిత యాత్రలో పౌలు అంతం వరకు తన విశ్వాసాన్ని నిలుపుకోగలిగాడంటే అది సామాన్యమైన విషయం కాదు. దానికోసం పౌలు చాలా పోరాడవలసి వచ్చింది. ఎలాగైతేనేం చివరి వరకు విశ్వాస భ్రష్టుడు కాకుండా క్రీస్తులో నిలబడగలిగాడు. 2వ తిమోతి 4:7-8. రెండవదిగా, ప్రతి విశ్వాసి సువార్త పక్షంగా పోరాడుతూ ఉండాలి. ముందుగా వ్రాయబడిన లేఖనాల ప్రకారం క్రీస్తు యేసు మన పాపాల కొరకు ప్రాయశ్చిత బలిగా చనిపోయి తిరిగి లేచాడని, యేసు తప్ప రక్షకుడు లేడని, యేసు ఒక్కడే నిత్య జీవానికి మోక్షానికి మార్గం అని
బైబిల్ ప్రకటిస్తున్న సందేశమే సువార్త. ఈ సువార్త కోసం మనం పోరాడాలి. సువార్తను గూర్చి ఈ లోక సంబంధులు లేవనెత్తే ప్రశ్నలకు, ఆక్షేపణలకు, అభ్యంతరాలకు మనం జవాబు వెంటనే చెప్పాలి. 1 పేతురు 3:15-16. క్రీస్తు సువార్త గురించి లోకులలో ఉన్న అపోహలను తొలగించాలి. దానికోసం అవసరమైతే తర్కించి, వాదించి సువార్తను స్థిరపరచాలి. పౌలు అలా పోరాడాడు. ఫిలిప్పీ సంఘస్థులు ఆ సువార్త పోరాటంలో తర్కించి, వాదించి సువార్తను స్థిరపరచడంలో పౌలుతో పాలివారయ్యారు. ఫిలిప్పీ 1:7-28 జాగ్రత్తగా చదివి చూడండి. ఇది రెండవ పోరాటం. ఈ రెండు కాక మరో ముఖ్యమైన పోరాటం ఉంది. అది మనం చేయవలసిన మూడవ పోరాటం. అంత్యకాలపు సంఘం ఈ మూడవ పోరాటం పోరాడకపోతే తన విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతుంది. సువార్తను లోకంలో ప్రకటించడంలో కూడా విఫలమైపోతుంది. ఈ మూడవ పోరాటమే బోధ కొరకైన పోరాటం. అదే యూదాపత్రిక ద్వారా దేవుడిస్తున్న అత్యవసర సందేశం. బోధ కొరకైన పోరాటం అంటే సిద్ధాంతపరమైన పోరాటం అన్నమాట. సత్య సిద్ధాంతాన్ని స్థాపించడానికి, అబద్ధ బోధనలను ఖండించి పారత్రోలటానికే ప్రయాసపడటం అన్నమాట. ఈ మహోన్నత లక్ష్యసిద్ధి కోసం మనం వాదించాలి, ఖండించాలి, దిద్దుబాటు చేయాలి. అదే బోధ కోసం పోరాడటం అంటే. ఈ దుర్బోధనలను ఇలాగే వదిలేస్తే కడబూరం రోగినప్పుడు ఎత్తబడడానికి ఎవరూ ఉండరు. ఉంటున్నావా క్రీస్తు సంగమా? ఈ దుర్బోధలే విశ్వాసికి ప్రథమ శత్రువు. అందుకే నీవు పోరాడు. కేవలం సువార్త కోసమే కాదు, సత్యబోధ కోసం కూడా పోరాడు. అర్థమవుతోందా? ఈ సత్యబోధ పోరాటం ఎందుకు అవసరమో యూదా భక్తులే చెబుతున్నాడు. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. 4వ వచనం. అది సంగతి. కొందరు దుర్బోధకులు సంఘములోనికి రహస్యంగా జొరబడ్డారు. వారు హానికరమైన, నాశనకరమైన అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. వారి బోధలు దయ్యముల బోధలు. 1 తిమోతి 4:1. ఆ అబద్ధికులు చేస్తున్న దయ్యాల బోధల్లో లక్ష్యముంచి అనేక మంది విశ్వాసులు విశ్వాస భ్రష్టులైపోతున్నారు. 5వ అధ్యాయం. ఈ పోరాటం శరీర సంబంధమైనది కాదు. మీరు పోరాడవలనని మీకు వ్రాయవలసి వచ్చెను. యూదా 3వ వచనం. అబద్ధ బోధలకు వ్యతిరేకంగా మనం పోరాడాలన్న యూదాపత్రికలోని సందేశం, పోరాడాలి అన్న మాట యువతరానికి ఎంతో ఇష్టమయ్యే మాట. ఇది విప్లవాల యుగం. అన్యాయాన్ని, అక్రమాన్ని ప్రతిఘటించాలి అన్న వైఖరి ఈనాడు సర్వత్రా వ్యాపించి ఉంది. సాధారణంగా ఈ లోక సంబంధులు అనుకునేది ఏమిటంటే, మతవాదులంతా ఎందుకు పనికిరాని, రోషం చచ్చిన వెర్రిబాగుల వాళ్ళు అని. దేవుని గురించి మాట్లాడే వాళ్ళంతా వట్టి దద్దమ్మలని ఈ లోకస్తుల అభిప్రాయం. కనుక దేవుని గురించి ప్రకటించే దైవజనుడొకడు పోరాడండి అని సింహనాదం చేయటం చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది, ఆకర్షిస్తుంది. పర్వాలేదే, మతవాదుల్లో కూడా చెడును ప్రతిఘటించాలి అనే ప్రయోజకత్వం పుట్టుకొస్తుంది. అంతా విప్లవకారుల చలువ, చాలా సంతోషం అనుకుంటారు చాలామంది. శరీర సంబంధులైన ఆవేశపరులను, రోషగాలను మా పిలుపు ఆకర్షిస్తుంది. అలా ఆకర్షించబడి తామే దేవునితో సమాధాన పడకుండా అనేకులు ఏదో పోరాడమంటున్నారు, పదరా పోరాడదాం అంటూ పరిగెత్తుకొచ్చే ప్రమాదము ఉంది. ఇక్కడ ప్రప్రదంగా మనం గమనించవలసిన విషయం, మనం పోరాడేది శరీరులతో కాదు. ఎఫెసీ 6:12. మనలాగా రక్తమాంసాల శరీరం కలిగిన వాళ్ళెవరూ మనకు శత్రువులు కారు. బోధలతో పోరాడే ప్రయత్నములో మనం ఆ బోధలను ప్రకటిస్తున్న బోధకుల మీద కక్ష, ద్వేషం పెంచుకోకూడదు. ఇక్కడే మనలో క్రీస్తు స్వారూప్యం కనబడాలి. రెండవ విషయం, మనం దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం, అసత్య బోధలతో పోరాడుతున్నాం. నిజమే, కానీ ఆ బోధలు క్రీస్తు సంఘములో ఊరికే వచ్చి పడలేదు. ఆ అబద్ధ బోధలను సంఘములోనికి తెచ్చిపెట్టిన దురాత్మలు, అంధకార శక్తులు ఉన్నాయి. మనం ఒక అసత్య బోధను ఖండిస్తున్నామంటే ఆ బోధను పుట్టించిన దురాత్మ మీదకి ఖడ్గం విసురుతున్నామన్నమాట. వాడు ఊరుకోడు. తిరిగి ఆ దురాత్మ తన సొంత పద్ధతిలో మన మీద యుద్ధం ప్రకటిస్తాడు. అబద్ధ బోధలను ఖండించబూనుకునే ప్రతి వ్యక్తికి సాతాను శక్తులతో పోరాటం సంఘటిల్లుతుంది. మనుషులతో కాకుండా మనకు సాతానుతోనే యుద్ధం సంభవించినప్పుడు ఇక మన సొంత ఆవేశము, బలము, ఉద్రేకాలు, అరుపులు ఎందుకు పనికిరావు. అటువంటప్పుడు మనకు కావలసింది ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు. అందుకే మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అంటున్నాడు పౌలు. 2 కొరింథీ 10:4.
మనం ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు సంపాదించుకోవాలి. రోమా 13:12. పోరాడాలంటే రోషము, తెగింపు, క్షాత్రగుణము ఉండాలని లోగడ చెప్పుకున్నాం. నిజమే. అయితే రోషము, ధైర్యము ఉన్న వాళ్ళంతా ఈ పరిశుద్ధ పోరాటానికి పనికిరారు. క్షాత్రగుణంతో పాటు ప్రార్థనా జీవితం కావాలి, పరిశుద్ధత కావాలి, తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు, వాటి వాడకము తెలిసి ఉండాలి. ఇవన్నీ కలిగిన ధన్య విశ్వాసులు ఎవరైనా ఉంటే వారు వెంటనే యుద్ధభూమికి రావచ్చు. స్వాగతం. ఈ లోకంలో ఏ ఉద్యోగంలోనైనా చేరకముందు కొంత చదువుకుంటాం. ఆ ఉద్యోగంలో చేరిన తర్వాత ఇంకా ఎంతో నేర్చుకుంటాం. అలాగే క్రైస్తవ ఆధ్యాత్మిక పోరాటంలో కూడా ముందు నేర్చుకునేది తక్కువ, యుద్ధరంగంలో నేర్చుకునేది ఎక్కువ. ముందు పోరాడటానికి సన్నద్ధులు కండి, తర్వాత నేర్చుకోగలిగేది చాలా ఉంది. 6వ అధ్యాయం. దుర్బోధలలో మొదటిది. కొందరు అబద్ధ బోధకులు క్రీస్తు సంఘములోనికి జొరబడ్డారు. దేవుని ప్రణాళికకు భంగకరమైన, విశ్వాసులకు ప్రమాదకరమైన బోధలతో సంఘాన్ని నింపారు. వారి బోధల ఫలితంగా సంఘములో నిర్లక్ష్యం ప్రవేశించింది, అవిధేయత, అపవిత్రత ప్రవేశించాయి. ఈ భ్రష్టత్వానికి కారణమైన మొదటి అబద్ధ బోధ అన్కండిషనల్ ఎటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ద బిలీవర్. అంటే విశ్వాసి ఏం చేసినా, బ్రతికినా అతడు ఒకసారి రక్షింపబడిన వాడైతే తన రక్షణను పోగొట్టుకోవడం అసంభవం అని ఈ అబద్ధికులు బోధించారు. ఈ అబద్ధ బోధను ప్రథమ శతాబ్దంలో ఎవరైతే వ్యాప్తి చేశారో వారి భక్తిహీనులు అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. దేవుడు కృపగలవాడు అని, ఆయన కృప శాశ్వతమైనది అని వీరు తరచూ బోధిస్తుండేవారు. అలా బోధించడంలో వీరు దేవుడిని గణపరిచేవారుగా కనబడేవారు గాని ఆ దేవుని కృపను వారు దుర్వినియోగపరుస్తుండేవారు. దేవుని కృప శాశ్వతమైనది అన్న సిద్ధాంతం మీద ఆధారపడి వారు నిర్భయంగా విచ్చలవిడిగా పాపం చేయసాగారు. వారు దేవుని కృపను తమ కామాతురత్వమునకు దుర్వినియోగపరిచిరి అని యూదాపత్రికలో పరిశుద్ధాత్మ వారిని గూర్చి సాక్ష్యమిస్తున్నాడు. ఇలాంటి ఇంకా అనేక ఇతర పాపాలకు మాతృక రక్షింపబడిన వారు తిరిగి నిత్యనాశనానికి వెళ్ళడం అసంభవం అనే బోధే. ఒకవేళ ఆదిమ సంఘ విశ్వాసులు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధకు కట్టుబడి ఉంటే ఇలాంటి పాపాలు సంఘములో ప్రవేశించేవి కావు. అందుకే ఆ బోధ కోసం పోరాడమని యూదా భక్తుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. యూదా భక్తునికి దేవుడిచ్చిన దర్శనం ప్రకారం పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధలోని ప్రధానమైన సత్యం ఏమిటంటే, ఒకసారి సువార్తను నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడిన వ్యక్తి జాగ్రత్తగా తన రక్షణను కాపాడుకోకపోతే అతడు తన రక్షణను పోగొట్టుకుని నరకాగ్నికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఈ సత్యాన్ని మనం నమ్మాలి, ప్రకటించాలి, ఆచరించాలి. ఈ ప్రాముఖ్యమైన సత్యాన్ని విస్మరించినందుకే ఆదిమ సంఘములో నానా విధాల భ్రష్టత్వం సంభవించింది. అందుకే యూదా భక్తుడు 5వ వచనములో తన అంశాన్ని ప్రస్తావిస్తూ, ఈ సంగతులనియు మీరు ముందుగానే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేశాను అంటున్నాడు. ఆ విషయాన్ని మనం శ్రద్ధగా మనస్కరించాలి. నా పత్రిక ద్వారా నేను మీకు జ్ఞాపకం చేయగోరుతున్న విషయం ఇదే అంటున్నాడు యూదా. ఏమిటా విషయం? అది ఇశ్రాయేలు జనాంగపు చరిత్రలో జరిగిన విషయం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు కఠిన దాస్యములో నుండి తన బలమైన బాహు చేత అనేక అద్భుత సూచక క్రియలు జరిగించి విడిపించాడు. కనాను దేశాన్ని స్వాస్యంగా ఇస్తానని వాగ్దానం చేసి వారిని అరణ్య యాత్రలో ప్రవేశపెట్టాడు. అయితే ఆ తర్వాత ఆ ప్రభువే వారిలో అనేకులను అరణ్య మధ్యలో నాశనం చేశాడు. వారిని ఐగుప్తులో నుండి రక్షించిన వారెవరు? ప్రభువే. వారిని తర్వాత నాశనం చేసిన వారెవరు? ప్రభువే. ఈ సంగతిని మనకు జ్ఞాపకం చేయగోరుతున్నాడు యూదా భక్తుడు. ఎందుకు ఈ సంగతిని మనకు జ్ఞాపకం చేయడం? మనకు అలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటేనే కదా మనకు ఆ సంగతి జ్ఞాపకం చేయాలి. మనము మన యాత్ర మధ్యలో నశించే అవకాశం లేకపోతే ఇశ్రాయేలు ప్రజల విషాదాంతాన్ని మనకు జ్ఞాపకం చేయడం వట్టి దండగా మారి పని అవుతుంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి వ్యర్థమైన పనులు చేయడు. ఇశ్రాయేలీలకు సంభవించిన నాశనాన్ని ఆయన మనకు జ్ఞాపకం చేయగోరుతున్నాడంటే ఆ ప్రమాదం మనకు కూడా సంభవించే అవకాశం ఉన్నది అని అర్థం. ఆనాటి ఇశ్రాయేలీలలాగా ఈనాడు కూడా
అనేక మంది విశ్వాసులు నమ్మి బాప్తిసం పొంది సాతాన్ అధికారం నుండి విడిపింపబడి కొంతకాలం రక్షణానందంలో యాత్ర సాగించి దారి మధ్యలో మూర్ఖంగా ప్రవర్తించి తమ రక్షణను పోగొట్టుకుంటారు. ఇది చాలామందికి ఈనాడు తెలియని సత్యం, ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసిన సత్యం. ఈ కారణం చేతనే పౌలు ఫిలిప్పీ 2:12లో భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇక నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము అని హెబ్రీ పత్రిక 4:1లో పౌలు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనలో ఎవడైనా తప్పిపోవునేమో అని పౌలు ఎవరితో అంటున్నాడు? పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులతో అంటున్నాడు. 3:1 చూడండి. ఇంకా క్రొత్త నిబంధన గ్రంథంలోని అనేక ఇతర వచనాలు ఈ బోధను స్థిరపరుస్తున్నాయి. అందుకే విశ్వాసులారా, మీ సొంత క్షేమము కొరకు, ఇతర విశ్వాసుల క్షేమం కొరకు, దేవుని కార్యం ఆయన సంఘములో విజయవంతంగా జరగడం కొరకు మీరు కూడా ఈ పోరాటాన్ని చేపట్టండి. వింటున్నారా? మనం ఏం చేసినా, ఎలా బ్రతికినా మన రక్షణ కొనసాగుతుందా అని అడగటంలోనే ఒక తిరకాసు ఉంది. ఆ ప్రశ్న వెనక రిస్క్ లేకపోతే కాస్త పాపం చేసి జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చు కదా అన్న భావం ఉంది. రిస్క్ ఉందన్న భయంతో కాదు, పాపం పట్ల మన మనస్సులో ఉన్న ద్వేషాన్ని బట్టి మనం పాపానికి దూరంగా ఉండాలి. 7వ అధ్యాయం. దేవుడంటే ప్రేమే కాదు, తీర్పరి కూడా. మరియు తన ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. యూదా 6వ వచనం. ఒకసారి రక్షణ పొంది కొంతకాలం ప్రభువులో జీవించిన తరువాత తిరిగి నిత్యనాశనానికి వెళ్ళడం సాధ్యమేనని, ఆ ప్రమాదం పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులకు సంభవించింది గనక ఈనాడు సంభవించే అవకాశం ఉందని యూదా భక్తుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుని గూర్చి పరిపూర్ణ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా బరితెగించి పాపం చేసే వారిని తప్పకుండా శిక్షిస్తాడని యూదా మనకు తెలియజేస్తున్నాడు. దేవునిలో న్యాయకోపం ఉన్నదని చెబితే నమ్మడానికి ఇష్టపడని వాళ్ళు ఎందరో ఉన్నారు. చాలామంది విశ్వాసుల దృష్టిలో దేవుడు అంటే ఎప్పుడూ కోపపడని వ్యక్తి అని అర్థం. దేవుడు ప్రేమగలవాడు, ఆయన దయామయుడు, ఆయన ఎవరినీ బాధ పెట్టడు. పగ, క్రోధం, ప్రతీకారము లాంటి లక్షణాలు లేని కరుణాసంపన్నుడు దేవుడు అని అత్యధిక సంఖ్యాకులైన బోధకులు, క్రైస్తవ నాయకులు సమాజానికి బోధిస్తూ ఉన్నారు. అందుకే ఈ సందర్భంగా దేవుని న్యాయకోపాన్ని మనకు వివరించడానికి గత కాలంలో దేవుడు కొందరిని శిక్షించిన సందర్భాలను యూదా ఉటంకిస్తున్నాడు. అలా గతకాలపు తీర్పులను దృష్టాంతంగా మనకు ఎత్తి చెబుతూ యూదా ఒక నిగూఢమైన మర్మాన్ని బట్టబయలు చేస్తున్నాడు. ప్రాచీన కాలములో దేవుని పరలోక సామ్రాజ్యంలో తిరుగుబాటు చేసిన దేవదూతలను ఆయన బంధించి పాతాళ లోకములో కటిక చీకటి గల బిలములో భద్రపరిచాడు. యూదా అంతవరకే చెప్పి ఊరుకుంటే మనం ఆశ్చర్యపడాల్సిన విషయం ఏదీ ఇక్కడ బయలుపడేది కాదు. 8వ అధ్యాయం. తేజోవాసుల ఘోర పాపం. తేజోవాసులను దేవుడు శిక్షించాడని చెబుతూ వెనువెంటనే యూదా భక్తులు సొదొమ గొమొర్రాలకు సంభవించిన శిక్ష విషయం ప్రస్తావించాడు. ఆ విషయాన్ని ఎత్తి చెప్పడం ద్వారా యూదా ఒక ఆశ్చర్యకరమైన మరుగైన సంగతిని బయలుపరుస్తున్నాడు. సొదొమ గొమొర్రాలను, వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పర శరీరానుసారులైనందున అంటున్నాడు యూదా. ఆ మాటలను గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? యూదా ఏమంటున్నాడో చూడండి. సొదొమ గొమొర్రాలు, వాటి చుట్టుపట్ల ఉన్న పట్టణాలు వీరి వలనే వ్యభిచారం చేశాయట. ఆ పట్టణాలు వీరి వలనే పర శరీరానుసారులయ్యారట. వీరి వలనే అంటే ఎవరి వలె? సొదొమ వారు ఎవరి వలనే వ్యభిచారం చేశారు? వారు ఎవరిలాగా పరశరీరానుసారులయ్యారు? వీరి వలనే అంటే అంతకుముందు ప్రస్తావించబడిన వారి వలనే అన్నమాట. ఇద్దరు వ్యక్తులను గురించి మాట్లాడుతూ మొదట ఒక వ్యక్తిని గురించి చెప్పి ఆ తర్వాత రెండవ వ్యక్తి ఆ మొదటి వ్యక్తి వలనే వ్యభిచారి, త్రాగుబోతు, దుర్మార్గుడు అని చెప్పుకుంటున్నామంటే ఆ మొదటి వ్యక్తి మొదట వ్యభిచారి, త్రాగుబోతు, దుర్మార్గుడు అని అర్థం.
అలాగే మొదట దేవదూతలను గురించి ప్రస్తావించి ఆ తర్వాత సొదొమ గొమొర్రాలు వారి వలనే వ్యభిచారులైరి అంటే మొదట దేవదూతలు వ్యభిచారులయ్యారని అర్థం. మొదట దేవదూతలు పరశరీరానుసారులైరి అని అర్థం. మొదట దేవదూతలు పరశరీరానుసారులు కాకపోతే సొదొమ గొమొర్రా ప్రజలు వారి వలనే పరశరీరానుసారులు అయ్యారని చెప్పుకోవడం జరగదు. అందుచేత ఇక్కడ యూదా భక్తుడు ఒక మహామర్మాన్ని బయలుపరుస్తున్నాడు. ప్రాచీన కాలంలో దేవదూతలు పరశరీరానుసారులయ్యారు. అది కూడా సొదొమ గొమొర్రాలు చేసిన విధంగా పరశరీరానుసారులయ్యారు. సొదొమ గొమొర్రాలు దేవదూతల వలనే పరశరీరానుసారులయ్యారంటే మొదట దేవదూతలు సొదొమ వారిలాగా పాపం చేశారని అర్థం కదా. సొదొమ వారు చేసిన పాపం ఏమిటి? శరీర వ్యభిచారమే కదా. అందుచేత ఒకప్పుడు దేవదూతలు కూడా శరీర వ్యభిచారానికి పాల్పడ్డారని లేఖనం చెబుతున్నది. ఈ కార్యం ఎప్పుడు జరిగింది? పరిశుద్ధ లేఖనాల పుటలలో కనీసం ఒక్కసారి అయినా అలాంటి సమాచారం ఇవ్వబడిందా? అవును. ఆదికాండం 6వ అధ్యాయములో ప్రారంభ వచనాలు ఈ సంభవాన్ని గురించే చెబుతున్నాయి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిది అంటోంది లేఖనం. ఆదికాండం 6:2. ఇక్కడ దేవుని కుమారుడు అంటే ఎవరు? లేఖనాల్లో దేవుని కుమారుడు అనే పేరు 2 వేర్వేరు వర్గాల ప్రజలకు ఇవ్వబడింది. యోహాను సువార్త 1:12లో యేసును ఎందరు అంగీకరించారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడడానికి అధికారం కలిగిన వారని చెప్పబడింది. అంటే స్థూలంగా విశ్వాసులు, భక్తులు, సత్యదేవుని ఆరాధకులు దేవుని కుమారులని మనం చెప్పుకోవచ్చు. రెండవదిగా యోబు గ్రంథం 1:6, 2:1, 38:7 వచనాలలో దేవదూతలు అన్న మాటకు మూల భాషలో దైవ కుమారులు అనే వ్రాయబడి ఉంది. ఫుట్నోట్ చూడండి. కనుక ప్రాచీన కాలపు హిబ్రూ లేఖనాలలో దేవదూతలు అని వ్రాయకుండా దైవ కుమారులని వ్రాశారన్నమాట. కాబట్టి దేవదూతలు అంటే దేవుని కుమారులేనని మనం చెప్పుకోవచ్చు. ఈ 2 వర్గాలలో ఆదికాండం 6:2లోని దైవ కుమారులు ఎవరై ఉంటారు? నిస్సందేహంగా వారు దేవదూతలే అయి ఉంటారు. ఎందుకంటే ఆ సంకర వివాహ ఫలితంగా నెఫీలులు అనబడే రాక్షస జాతి పుట్టింది. ఆ నెఫీలులు ఒక్కొక్కరు దేవదారు వృక్షమంత ఎత్తైన వారుగా ఉండేవారని ఆమోసు 2:9లో పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. దేవదారు వృక్షం సంపూర్ణంగా ఎదిగిన తరువాత భూమట్టం నుండి చిటారు కొమ్మ వరకు ఏకాండంగా కోస్తే 72 అడుగుల వరకు ఉంటుంది. అంటే ఒక 7 అంతస్తుల భవనం అంతా ఉంటుంది. నెఫీలులు అటువంటి అసాధారణమైన దీర్ఘదేహులని లేఖనం చెబుతున్నది. ఒకవేళ దేవుని కుమారులని ఆదికాండం 6:2లో ప్రస్తావించబడిన వాళ్ళు భక్తులైన మానవులై ఉంటే అటువంటి రాక్షసాకారం గల సంతానం పుట్టరు. ఎంత మహాభక్తిపరుడైనా, ఎంత భక్తిహీనురాల్ని పెళ్లి చేసుకున్నా 60 అడుగుల మనుషులు పుడతారా? అందుకే ఆ దేవకుమారులు మనుషులు కారు, దేవదూతలని నేను అంటున్నాను. దేవదూతలు మానవ స్త్రీలు కలిసినప్పుడు పుట్టిన సంకరజాతే నెఫీలులు, వారే రాక్షసులు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏ విషయాన్ని గురించిన సత్యమైనా అంతా ఒకే చోట వ్రాసి ఉండదు. యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చును అని యెషయా గ్రంథం 28:13లో లేఖనం మనకు తెలియజేస్తున్నది. ఈ సూత్రాన్ని అనుసరించి దేవుడు ఈ దేవదూతల ఘోర పాపాన్ని గురించి మరొక చోట కూడా వ్రాయించాడు. దేవదూతలు పాపము చేసినప్పుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావిలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను. 2 పేతురు 2:4. అవి పరిశుద్ధాత్మ ద్వారా పేతురు రాసిన మాటలు. పూర్వకాలంలో ఎప్పుడో దేవదూతలు పాపం చేశారు. దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వారిని పాతాళ లోకములోని చీకటి కలిగిన బిలాలలో బంధించాడు. సరిగా ఇవే మాటలు, ఇదే విషయం యూదా భక్తుడు కూడా వ్రాసాడని లోగడ మనం చూశాం. దేవుని దూతలు కొందరు తమకు దేవుడిచ్చిన ప్రధానత్వాన్ని నిలుపుకోలేదు. తమ నివాస స్థలాన్ని విడిచారు. పర శరీరాలను కాంక్షించి వ్యభిచారం చేశారు. అందుచేత దేవుడు వారిని నిత్య పాశములతో బంధించాడు. కటిక చీకటిలో వారిని బంధించి ఉంచాడు. దేవుని మహాదినాన జరిగే తీర్పు కొరకు, ఆ తీర్పు జరిగే దినం వరకు ఆ దూతలను ఆయన బంధించి ఉంచాడు. ఇద్దరి మాటలలోనూ పోలికను బట్టి
ఇద్దరు దైవజ్ఞులు ఒకే సంభవాన్ని గురించి మాట్లాడుతున్నారనే సంగతి సుస్పష్టంగా తెలిసిపోతూ ఉంది. అయితే ఇక విషయం సాధారణ పాఠకులు పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతారు. ఇక్కడ పేతురు యూదా మాట్లాడుతున్నది సాధారణ దురాత్మల గురించి కాదు, లూసిఫర్ అనుచరణ గణాలను గురించి కాదు. ఎందుకంటే లూసిఫర్ అనబడిన సాతాను దూతలు ఎప్పుడూ పాతాళ లోకములోని కటిక చీకటి గల బిరములలో నిత్యపాశములతో బంధించబడిన స్థితిలో లేరు అని మనకు బాగా తెలుసు. సాతాను అనుచరుడైన భ్రష్ట దేవదూత గణాలు ఇప్పుడు ఆకాశ మండలంలో దురాత్మ సమూహాలుగా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అందుచేత యూదా భక్తుడు అపోస్తుడైన పేతురు సాతాను అనుచర గణాలను గురించి కాకుండా వేరొక వర్గం భ్రష్ట దూతలను గురించే మాట్లాడుతున్నాడు. ఆకాశ మండలంలో తిరుగుతున్న దురాత్మల సమూహానికి వేరుగా వేరొక వర్గం దూతలు పాతాళ లోకములోని జైలులో మ్రగ్గుతుండడం మనం చూస్తున్నాం. లూసిఫర్ అనుచరులకు దేవుడు కేవలం దేశ బహిష్కార శిక్ష మాత్రమే విధించాడు, అంతేగాని వాళ్ళను బంధించి ఉంచలేదు. అలా బంధించి ఉంటే ఏదైనా తోటలోనికి సర్పం రావడమే జరిగేది కాదు. అసలు నేను ఉపయోగించిన దేశ బహిష్కార శిక్ష అన్న మాట కూడా సరైన మాట కాదేమో. ఎందుకంటే ఆ బహిష్కారం కూడా సంపూర్ణ బహిష్కారం కాదు. లూసిఫర్ పరలోక రాజ్యంలోనికి, దేవుని దర్బారులోనికి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు స్వేచ్ఛగా వెళ్ళగలుగుతున్నాడని మనం యోబు గ్రంథంలో చూస్తున్నాం. అంటే వాడికి అంతకు మునుపు దేవుని విశ్వప్రభుత్వంలో ఉన్న పదవి మాత్రమే పోయింది, కానీ పరలోక పట్టణపు పొలి మేరల్లోనికి రాకూడదని దేవుడు వారిని బొత్తుగా నిషేధించలేదు. వాడు ఇంకా 3 లోకాలలో స్వేచ్ఛగా సంచరిస్తూనే ఉన్నాడు. అలాగే వాని దూతలు కూడా భూమి మీద స్వేచ్ఛగా సంచరిస్తూ దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా పనిచేస్తూ పోరాడుతూనే ఉన్నారు. మరి అంత స్వేచ్ఛగా లూసిఫరు అనుచరుని వదిలేసిన దేవుడు ఆ వేరొక వర్గం దూతల్ని ఎందుకు వదిలేయలేదు? ఈ వేరొక వర్గం దూతలకు దేవుడు విధించిన శిక్ష వేరుగా ఉంది గనక వారు చేసిన పాపం కూడా లూసిఫర్ చేసిన పాపం వంటిది కాదని, వారు వేరే విధమైన పాపం చేస్తారని మనం గ్రహించాలి. లూసిఫర్ చేసిన పాపం ఏమిటి? దేవుని సింహాసనం కంటే పైగా తన సింహాసనాన్ని హెచ్చించాలనుకున్నాడు. అంటే దేవుణ్ణి విశ్వచక్రవర్తిగా ఉండకుండా పడద్రోసి తానే ఈ విశ్వచక్రవర్తి కావాలనుకున్నాడు. ఆ దురాశతోనే తనకంటూ కొందరు అనుచరులను తయారు చేసుకుని దేవుని మీద తిరుగుబాటు చేశాడు. ఆ నేరానికి దేవుడు అతడికి విధించిన శిక్ష పదవీ భ్రష్టత, రాజ్య బహిష్కారం. అయితే ఈ పాపం కాకుండా వేరు పాపం చేసిన దూతలు మనకు లేఖనాలలో కనబడుతున్నారు. ఈ 2వ వర్గ దూతలను దేవుడు కేవలం రాజ్యం నుండి బహిష్కరించి ఊరుకోలేకపోయాడు. వీళ్ళ మీద ఆయన మరీ కఠినమైన చర్య తీసుకున్నాడు, మరీ కఠినమైన శిక్ష విధించాడు. ఇందుకు ఎక్కువ ప్రమాదకరమైన ఆ పాపం ఏమిటి ఆలోచించండి. ఆ దూతలు తమ ప్రధానత్వాన్ని నిలుపుకోలేదు, తమ నివాస స్థలాలను విడిచి బయటికి వచ్చారు. అంత మాత్రాననే ఇంత తీవ్రమైన శిక్ష. అసలు ఇక్కడ సత్యం ఏమిటంటే వారు భూమి మీద మానవ స్త్రీల పరశరీరాలను కాంక్షించి వారితో వ్యభిచారం చేయడానికి తమ పరలోక నివాసాలను వదిలి వచ్చారు. ఇతర జాతులతో వ్యభిచారం చేశారు. ఈ నేరాన్ని దేవుడు లూసిఫరు తిరుగుబాటు కంటే ఎక్కువ తీవ్రమైనదిగా ఎంచాడు. అందుకే వారిని వెంటనే పాతాళ లోకపు చెరసాలలో బంధించాడు. ఎరిగి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచే వారిని దేవుడు తప్పక శిక్షిస్తాడని చెబుతూ యూదా ఈ మహామర్మ సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. గత కాలంలో దేవదూతలు మానవ స్త్రీలతో శారీరక సంబంధాలు పెట్టుకొని ఒక మిశ్రమ జాతిని కన్నారు. ఆ వింత జాతికి దేవుని ప్రణాళికలో స్థానం లేదు. అందుకే ఆ వింత జాతిని, సంకర జాతిని నశింపచేయడానికి జలప్రలయాన్ని రప్పించాడు. ఆ భయంకర పాపం చేసిన దూతలను స్వేచ్ఛగా వదిలేస్తే ఇంకా అనేక మంది సంకర జాతి, వంకర మనుషుల్ని పుట్టిస్తారు. అది దేవునికి ఇష్టం లేదు. అందుకే వారిని కటిక చీకటి గల పాతాళపు చెరసాల గదులలో బంధించేశాడు. బైబిల్ ఒక మతానికి సంబంధించిన ప్రామాణిక గ్రంథం మాత్రమే కాదు, అది విశ్వ సృష్టికర్త మన కోసం పంపించిన విశ్వ విజ్ఞాన కని. బైబిల్ మన జీవితం పట్ల దేవుని సంకల్పం ఏమిటో మనకు తెలియజేస్తూనే విజ్ఞాన శాస్త్రములోని ప్రతి శాఖను, ప్రతి పుటను స్పృశిస్తుంది. ప్రస్తుత తరములోని క్రైస్తవ విశ్వాసుల ప్రవర్తన నియమావళిని నిర్దేశిస్తూ ఒకవేళ మన వలన పొరపాటు జరిగితే
దేవుడు ఏ రీతిగా ప్రతిస్పందిస్తాడో తెలియజేస్తూ, హెచ్చరిక చేస్తూ పనిలో పనిగా గడిచిన తరాల్లోనూ యుగాలలోనూ దేవుడు దోషులను ఎలా దండించాడో తెలియజేస్తూ, దేవుడు గతకాలపు విశ్వ చరిత్రను మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తున్నాడు. ఒకవైపు మనకు పదనిర్దేశం, అదే సమయంలో మనకు అన్యదా తెలియడానికి ఎప్పటికీ అవకాశమే లేని విశ్వ చరిత్రను మనకు తెలియచేయడం. ఈ అద్భుత రచనా శైలి విశ్వ సృష్టికర్తకు గాక మరి ఎవరికి సాధ్యం? 9వ అధ్యాయం. తేజోవాసుల అడుగుజాడల్లో భూనివాసులు, అటువలనే వీరును. యూదాపత్రిక 8వ వచనం. ఈ యూదాపత్రికలో అటువలనే అనే పదం చాలా కీలకమైనది. 7వ వచనంలో వీరి వలనే అనే మాట మనకు కనిపించగానే మనం ఆ మాటను 6వ వచనంలో చెప్పబడిన దేవదూతల వలనే అని అర్థం చేసుకున్నాం. అంటే 6వ వచనంలో ప్రస్తావించబడిన దేవదూతల పాపానికి, 7వ వచనంలో చెప్పబడిన సొదొమ గొమొర్రాల పాపానికి పోలిక ఉన్నదని మనం తెలుసుకున్నాం. అలాగే 8వ వచనంలో మళ్ళీ అటువలనే అని యూదా వ్రాస్తున్నాడంటే 7వ వచనంలో చెప్పబడిన వారి వలనే అంటున్నాడని అర్థం. 6వ వచనంలో దేవదూతల పాపాన్ని గురించి వ్రాయబడింది. 7వ వచనంలో సొదొమ గొమొర్రాల పాపాన్ని గురించి చెప్పబడింది. తిరిగి 8వ వచనంలో వీరును అంటే ఎవరు వీరు? వాళ్ళెవరో మనకు అంతకు ముందే తెలిసినట్లు అలవోకగా వీరును అనేస్తున్నాడు యూదా. వాళ్ళెవరో మనం ఇట్టే గ్రహించేస్తామని యూదా నమ్మకం. అవును, 8వ వచనంలో వీరును ఎవరంటే 4వ వచనంలో చెప్పబడిన భక్తిహీనులన్నమాట. దేవుని సంఘములోనికి రహస్యంగా జొరబడిన భక్తిహీనులను గురించి 4వ వచనంలో యూదా మనకు చెప్పాడు. వాళ్ళే దేవుని కృపను తమ కామాతురత్వానికి వినియోగించుకుంటున్నారు. మన అద్వితీయ నాథుడైన క్రీస్తును విసర్జిస్తున్నారు. ఈ భ్రష్టులకు శిక్ష రాబోతుంది. వీళ్ళు తమకు రావలసిన శిక్షను తప్పించుకోలేరు. ఈ విషయాన్ని మనకు ఖండితంగా తిరుగులేని విధంగా నిరూపించడానికి మొదట అరణ్యములో నశించిన ఇశ్రాయేలీయులను మనకు గుర్తు చేశాడు. ఆ తర్వాత మానవ స్త్రీలతో అక్రమ శారీరక సంబంధం పెట్టుకొని పాతాళ బిలం పాలైన దేవదూతల సంగతి మనకు తెలియజెప్పాడు. ఆ తరువాత ఆ దేవదూతల లాగానే అక్రమ శారీరక సంబంధాలకు అలవాటు పడి నిత్యాగ్ని దండను అనుభవిస్తున్న సొదొమ గొమొర్రాల సంగతి ప్రస్తావించాడు. ఇందుకు ఈ నేరస్తులంతా అలా శిక్షపాలు కావడానికి, అలా ధర్మ విరోధులుగా తయారవడానికి అసలు కారణం ఏమిటో ఇప్పుడు 8వ వచనంలో చెబుతున్నాడు యూదా. అటువలనే వీరును కలలు కనుచు, శరీరమును అపవిత్రపరచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు. ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘములో జొరబడిన భక్తిహీనులు ప్రాచీన కాలములో ఉండిన పాపుల వలెనే అని యూదా అంటున్నాడంటే, ఆ ప్రాచీన కాలపు భ్రష్టులు కూడా అప్పటి కాలపు భక్తిహీనులను పోలిన వారే అని అర్థం. ఎల్లయ్య వలనే మల్లయ్య త్రాగుబోతు అంటున్నామంటే మొదట ఎల్లయ్య త్రాగుబోతు అని అర్థం. అదేవిధంగా గతకాలపు భ్రష్టుల వలనే ఈ కాలపు భక్తిహీనులు కలలు కంటున్నారంటే ప్రాచీన కాలపు భ్రష్టులు కూడా కలలు కనేవారని అర్థం. అలాగే ప్రాచీన కాలపు పాపుల వలనే ఇప్పటి భక్తిహీనులు తమ శరీరాన్ని అపవిత్రపరచుకుంటున్నారంటే మొదట ఆ ప్రాచీన కాలపు భ్రష్టులు తమ శరీరాన్ని అపవిత్రపరచుకున్నారని అర్థం. అదేవిధంగా ఆ ప్రాచీన యుగాల పాపుల వలనే ఇప్పటి కాలపు భక్తిహీనులు ప్రభుత్వమును నిరాకరించువారును, మహాత్ములను దూషించువారును అంటే మొదట ఆ ప్రాచీన కాలపు భ్రష్టులు, వాళ్ళు దేవదూతులు కానీ, సొదొమ గొమొర్రా పట్టణవాసులు కానీ, అరణ్యములోని ఇశ్రాయేలు ప్రజలు కానీ, వాళ్ళంతా ప్రభుత్వాన్ని నిరాకరించేవారని అర్థం. అసలు ఏ పాపమైనా ఎందుకు జరుగుతుందో, సకల పాప కార్యాలకు మాతృక వంటి పాపం ఏదో యూదా మనకు తెలియజేస్తున్నాడు. ఆ పాపం ప్రభుత్వాన్ని నిరాకరించడం, ధిక్కార గుణం, తిరుగుబాటు మనస్తత్వం. అదే అన్ని పాపాలకు మూలం. ఈనాడు దేవుని సంఘములో భ్రష్టత్వం జ్వరబడడానికి అదే కారణమని యూదా చెబుతున్నాడు. అటువంటి తిరుగుబాటు మనస్తత్వం ఉన్నందుకే దేవదూతులు తమ నివాస స్థలాలను విడిచి పరశరీరానుసారులై నిత్యనాశనం పాలయ్యారు. అటువంటి ధిక్కార గుణం ఉన్నందుకే అరణ్యములో ఇశ్రాయేలీయులు పదే పదే దేవుణ్ణి దుఃఖపరిచారు. సరిగ్గా అదే లక్షణం, అదే గుణం, అదే తిరస్కార బుద్ధి
లోబడనొల్లని మనస్తత్వం ఈనాటి క్రైస్తవులలో ప్రవేశించినందుననే అనేకులు భక్తిహీనులయ్యారని యోధా చెబుతున్నాడు. ఈ గ్రంథం చదువుతున్న ప్రియ విశ్వాసి, నీలో ఈ తిరస్కార గుణం, ఇలా ఆజ్ఞలను లక్ష్యపెట్టని అవిధేయ హృదయం ఉన్నాయా? అలాగైతే నీవు చాలా ప్రమాదంలో ఉన్నావు సుమా. జాగ్రత్త పడు. ఆ దుర్గుణాన్ని నీలో నుండి నీవు తోలివేయి, లేకపోతే దేవుడు తన సన్నిధిలో నుండి నిన్ను తోలివేస్తాడు. ఈ రోజుల్లో గర్వంగా మాట్లాడడమే హీరో లక్షణంగా చలామణి అవుతుంది. ఎవరైనా నిదానంగా సాత్వికంగా ఎదుటి వాళ్ళను గౌరవిస్తూ మాట్లాడితే అది ఆ వ్యక్తి పిరికితనానికి తార్కాణం అనుకుంటున్నారు ఈనాటి జనం. దైవ జనులను గౌరవించి మాట్లాడిన, సాటి విశ్వాసులను గౌరవించి పలకరించిన ఇతరులు నన్ను బలహీనుడు అనుకుంటారేమో అని క్రైస్తవ సమాజ సభ్యులు అనుకోవడం మరీ దారుణమైన ఆధ్యాత్మిక అజ్ఞానము, మూఢత్వమును. ధిక్కార గుణం ధైర్యం కాదు, ఆ వ్యక్తి హృదయములో సున్నతి జరగలేదనడానికి అది రుజువు. 10వ అధ్యాయం. భ్రష్టుల పట్ల గౌరవమా? అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుతూ మోషే యొక్క శరీరము గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక. యూదా 9వ వచనం. యూదా పరిశుద్ధాత్మావేశం ద్వారా మనకు అందిస్తున్న ప్రత్యేక సందేశములో సందర్భానుసారంగా మనం కలలోనైనా ఊహించలేని ఎన్నో విషయాలను ప్రస్తావిస్తున్నాడు. గతకాలపు చరిత్రను గూర్చి కాలగర్భంలో కలిసిపోయిన అనేక రహస్య విషయాలను వెలికితీసి మనకు చూపిస్తూ భక్తులు మనకు నేర్పిస్తున్నాడు. ఈ శైలి నిజంగా పరిశుద్ధాత్మ దేవునికే సాధ్యం. ఈ 9వ వచనంలో యూదా ఏం చెబుతున్నాడో చూడండి. ఒక సందర్భంలో ప్రధాన దూత అయిన మిఖాయేలుకు సాతానుకు మధ్య వివాదం పుట్టిందట. వాళ్ళిద్దరూ వాదించుకున్నారట, తర్కించుకున్నారట. ఈ సందర్భంగా మిఖాయేలు సాతానును దూషించడానికి, తీర్పు తీర్చడానికి తెగించలేదట. ఆ విషయాన్ని మనకు ఒక ఆదర్శ పాఠంగా చూపిస్తున్నాడు యూదా. లూసిఫరు, మిఖాయేలు ఏ విషయాన్ని గురించి వాదించుకున్నారో, అసలు అవసరం ఎందుచేత కలిగిందో ఆ విషయాన్ని తర్వాత పరిశోధిద్దాం. ప్రస్తుతానికి పరలోక దర్బారులో తిరుగుబాటుదారులకు ఉన్న స్థానాన్ని గురించి మనం ధ్యానిద్దాం. మనం సేవిస్తున్న దేవుని అద్భుత సౌజన్యాన్ని మన కళ్ళకు కట్టి చూపుతుంది ఈ అంశం. లూసిఫర్ అని మనం చెప్పుకునే పదం పేరు కాదు, అదొక బిరుదు. హిబ్రూ భాషలో లూసిఫర్ అంటే తేజోవంతమైన నక్షత్రం అని అర్థం. ఆంగ్లానువాదకులు, ప్రత్యేకంగా పాత కింగ్ జేమ్స్ బైబుల్ అనువాదకులు లూసిఫరు అనే మాటను అలాగే ఉంచేశారు. అందుకని మనం లూసిఫరు అనే మాటను సాతాను అనే మాటకు పర్యాయ పదంగా భావిస్తాం. కానీ ఆ పదానికి అది సరైన అర్థం కాదు. అది అసలు పేరు, దేవుడి పెట్టిన పేరు ఏమిటో మనకు తెలియదు. మెటుకు దేవుని దర్బారులో, దేవుని సేవలో నిమగ్నమైన అనేక మంది తేజో నక్షత్రాలలో లూసిఫరులలో అతడొకడు. అతడు పరలోక ప్రధానులలో ముఖ్యుడు, సంపూర్ణ జ్ఞాని. చాలా కాలం పాటు నమ్మకంగా ప్రభు సేవ జరిగించాడు. అతడి ప్రవర్తన విషయంలో యథార్థవంతుడుగా కనబడ్డాడు. యెహెజ్కేలు 28:15. ఆ తర్వాత అనేక యుగాల యథార్థమైన నమ్మకమైన సేవ తర్వాత ఒక విషయ గడిలో ఆ కెరూబు దేవుని మీద తిరుగుబాటు చేయడానికి నిశ్చయించుకున్నాడు. నిస్సందేహంగా అది పొరపాటు నిర్ణయం, బుద్ధిహీనమైన నిర్ణయం. దేవునికి విరోధిగా మారటానికి అతడు నిర్ణయించుకోవడం ఖచ్చితంగా దుష్టత్వం. అతడికి సానుభూతి చూపడానికి ఏమాత్రమూ వీల్లేదు. ఏ కారణాలు చెప్పినా, ఏ సాకులు చూపినా దేవుని మీద తిరుగుబాటు సమర్థించడానికి వీలు లేనిదే. చివరికి సుదీర్ఘకాలం ఓపికగా అతడి దుష్టత్వాన్ని సహించిన తర్వాత దేవుడు ఆ పరలోక ప్రధానికి శిక్షించడానికి పూనుకున్నాడు. యెషయా 14:11 ప్రకారం ఆ ప్రధాని పాతాళ లోకములో, నరకములో ఒక మూలకు పడద్రోయబడ్డాడని వ్రాయబడి ఉంది. అయితే యోబు గ్రంథంలో స్పష్టంగా కనబడుతున్నది ఏమిటంటే, ఆ ప్రధాని పరలోకములోని దేవుని రాజ్య దర్బారులోనికి పూర్తి స్వేచ్ఛతో ప్రవేశిస్తూ, మాట్లాడుతూ, చర్చిస్తూ ఉన్నాడు. అతడికి ఇంకా దేవుని దర్బారులో ప్రవేశించే వీలుంది, అధికారం ఉంది. దేవునితో వివిధ విషయాలు చర్చించే వీలుంది. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే, ఒక మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ అసెంబ్లీ సమావేశాలకు హాజరైనట్లు అన్నమాట. అతడు అసెంబ్లీ హాల్లోకి రావచ్చు,
ఒక మూలన కూర్చోవచ్చు, జరిగే విషయాలను వ్యవహారాలను గమనించవచ్చు. కానీ ఇదివరకటి హోదా మాత్రం అతనికి ఉండదు. ఇంతకు మునుపు ఉన్న అధికారాలు అతనికి ఉండవు. సరిగ్గా అదే పరిస్థితి పరలోక దర్బారులో ఉంది. దేవుడు లూసిఫరును అతనికున్న పదవి నుండి తొలగించాడు. కానీ అతడు మరెన్నడూ దైవరాజ్య పొలిమేరలోనికి రాకూడదని శాసించలేదు. అతని సంచారాలకు స్వేచ్ఛకు ఎటువంటి ఆటంకము లేదు. ఆ పడిపోయిన ప్రధానిని, పదవి కోల్పోయిన ఆ మాజీ ప్రధానిని పరలోక ప్రధానులు ఇంకా వ్యక్తిగత హోదాలో గౌరవిస్తూనే ఉన్నారు. వ్యక్తిగతంగా అతడు గౌరవనీయుడే, అయినా అతడు దేవునికి విరోధి కావడం అవివేకమైన పని. అతడు చేసిన పని, తీసుకున్న నిర్ణయం పొరపాటే. అయినా వ్యక్తిగతంగా అతడిని మరీ నీచపరిచి మాట్లాడడానికి పరలోకవాసులు ఇష్టపడరు. అతడు ఎదురుపడితే గౌరవంగానే పలకరిస్తారు. అది పరలోకవాసుల ఉన్నత సంస్కారం. పదవీ భ్రష్టుడైపోయిన ఆ ప్రధాని ఎప్పుడూ తెలివి తక్కువగా, దుష్టబుద్ధితో న్యాయ విరుద్ధంగానే మాట్లాడుతాడు. పరలోకవాసులు అతడి వాదనతో ఏకీభవించరు. అయినా అతడిని కించపరిచి దూషించరు. అది పరలోకములో ఉన్న వాతావరణం. కానీ ఈనాడు సంఘములో ఉన్న వాతావరణం ఏమిటి? ఏ కాస్త మనతో విభేదించే వారినైనా అతి నీచంగా తోలనాడుతారా? సిద్ధాంతములో, జీవన విధానములో మనకు ఏ కాస్త వేరుగా ఉన్నా ఇక ఆ వ్యక్తిని గౌరవించడం ఈనాటి విశ్వాసులకు చేతగాదు. సిద్ధాంతంతో విభేదించడం వేరు, వ్యక్తిని గౌరవించడం వేరు అన్న పరలోక క్రమశిక్షణ మన సంఘాలకు నేర్పించుకోవాల్సిన అవసరం ఉంది. క్రైస్తవ సంఘ సంస్కరణ తుది దశలో ఉన్న దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రతి డినామినేషన్ ఏదో ఒక విషయంలో తను తాను దిద్దుకోవలసిన అవసరం ఉంది. ఏ లోపము లేని సంఘం కానీ, డినామినేషన్ కానీ భూమి మీద ప్రస్తుతానికి లేదు. ప్రతి సంఘములోనూ ఏదో ఒక లోపం ఉన్నప్పటికీ ప్రతి సంఘము ఇతర సంఘాలను, ఎదుట ఉన్న డినామినేషన్ని గౌరవించాలి. అలా గౌరవించినప్పుడే మనం ప్రేమ కలిగి సత్యము చెప్పగలుగుతాం. ఎఫెసీ 4:15.